గరికపాటి గారి ప్రవచనాలు ఎంత శుతిమెత్తగా సెటైరికల్గా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుత తరానికి ఆయన చెప్పే సూక్తులు ప్రవచనాలు బాగానే ఎక్కుతుంటాయి. ట్రెండింగ్ టాపిక్లతో నాటి పురాణాలని మిక్స్ చేసి ఆయన మంచి మాటలు చెబుతూ ఉంటారు. అలాంటి గరికపాటి చుట్టూ కూడా ఎన్నో వివాదాలున్నాయి. తాజాగా ఆయన కల్కి సినిమా మీద మండిపడ్డారు. డబ్బులు ఇస్తే కాస్త ఎక్కువ ఇస్తే చాలు, ఏదైనా రాసేవాళ్లున్నారు అంటూ ఫైర్ అయ్యారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ వక్త ప్రవచనకర్త తాజాగా ప్రభాస్ కల్కి 2898 AD మీద మండిపడ్డారు. భారతంలో ఉన్నది వేరే, ఈయన తీసింది వేరే అంటూ మండిపడ్డారు. ఇప్పటికిప్పుడు కర్ణుడు అశ్వత్థామ హీరోలైపోయారు, ఆలస్యమైందా, ఆచార్యపుత్ర అని డైలాగ్ ఒకటి రాశారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తే ఏది పడితే అది రాసేవాళ్లున్నారు. అసలు భారతంలో కర్ణుడు ఎప్పుడూ కూడా అశ్వత్థామను కాపాడడు, అశ్వత్థామే కర్ణుణ్ణి కాపాడతాడు అంటూ ఇలా కల్కి మేకర్లను ఏకిపారేశాడు గరికపాటి. మన సినిమా ప్రపంచంలో ఇలా రామాయణ మహాభారతాలు భ్రష్టు పట్టించటం, తప్పుదోవ పట్టించటం కొత్తేమీ కాదు. నందమూరి తారక రామారావు కాలం నుంచి ఇది జరుగుతూనే వస్తోంది. సినిమా అంటే ఎంటర్టైన్ చేయాలి, అందులో వాస్తవాలే చూపాలన్న విషయం ఏమీ లేదు కదా. క్రియేటివ్ ఫ్రీడమ్ పేరిట తమకు నచ్చిన తెలిసిన దాన్నే తీస్తారు. వాటిని జనాలు కూడా ఆదరిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాస్తవాలు ఎవరికి కావాలి అనే టైప్లో మేకర్లున్నారనిపిస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ తీసిన ఎన్నో పౌరాణిక గాథలు వాస్తవికతకు ఆమడ దూరంలో ఉంటాయి. ఇక ఇప్పుడు కల్కి 2898 AD సైతం అలాగే ఉంటుంది. ఇక అది అసలే ఓ ఫిక్షన్ అని చెప్పాడు నాగశ్విన్. అలాంటప్పుడు తన ఊహకు నచ్చింది, అతను మెచ్చింది రాసుకుంటూ తీసుకుంటూ పోతాడు. అడిగేవాళ్ళెవరూ లేరు. అశ్వత్థామ కర్ణుడు ఇలా ఎలా మారిపోయారు, ఇలా ఎందుకు చూపించారు? భారతంలోని వీరులైన అర్జునుడు, ధర్మరాజు, భీముడు వంటి వారు ఎందుకు లేరు అంటే ఏమీ చెప్పలేం. అందుకే గరికపాటి విమర్శించారు. సినిమా వాళ్ళు ఏం చూపిస్తే అదే నిజం. కర్ణుడు తెలియకపోతే కల్కి సినిమాలో చూపించేదే కర్ణుడు. ఇప్పుడు వీరు అర్జెంటుగా హీరోలయ్యారు అంటూ తన అసహనాన్ని ప్రదర్శించారు గరికపాటి. మరి మున్ముందు రెండో పార్టులో భారతాన్ని ఇంకెంత మార్చి చూపిస్తాడో చూడాలి. రెండో పార్ట్ మీద గరికపాటి ఇంకెంత విమర్శిస్తారో అది కూడా చూడాలి.